గైస్ నిజం చెప్తున్నాను. ఈ మూవీ 2010 ముందొచ్చుంటే హిట్ అయ్యేది. బట్ ప్రెజెంట్ జనరేషన్‌కి అస్సలు ఎక్కదు గైస్. టు బీ ఫ్రాంక్ నాకైతే ఇంటర్వెల్ ముందు ఒక 10 మినిట్స్, ఇంటర్వెల్ తర్వాత అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఒక 20 మినిట్స్ తప్ప మూవీ అస్సలు నచ్చలేదు. మరీ ఓల్డ్ రొటీన్ పొలిటికల్ టెంప్లేట్ మూవీ అనిపించింది. అదే ఒక కరప్టెడ్ పొలిటీషియన్ ఉంటాడు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఆయనకి ఈయనకి యుద్ధం. లాస్ట్‌కి హీరో గెలుస్తాడు. అదే రొటీన్ టెంప్లేట్ మూవీ గైస్. అసలు 'శంకర్' తీసాడా, 'హరీష్ శంకర్' తీసాడా అనిపించింది. అట్‌లీస్ట్ ఓకేష్‌గానే ఉంటదనుకున్నాను కానీ, మరి ఈ రేంజ్‌లో ఉంటదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దీనికన్నా ఒకే ఒక్కడు మూవీని రీమేక్ చేసుంటే బాగుండేది. ఇన్‌ఫాక్ట్ చాలా వరకు స్టోరీ అలానే ఉంటదనుకోండి. అది వేరే విషయం. సో డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన హానెస్ట్ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నేను అన్ని మూవీస్ థియేటర్‌కి వెళ్లి చూసి జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. కావాలంటే మన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చూడండి. అలాగే ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక ఐఏఎస్ ఆఫీసర్. తన పని తను స్ట్రిక్ట్‌గా చేస్తూ ఉంటాడు. శ్రీకాంత్ గారు ఏపీకి సీఎం. ఎస్‌జే సూర్య శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు. అతను ఒక కరప్టెడ్ మినిస్టర్. సో వాళ్ళకి మన హీరోకి లింక్ ఏంటి? అసలు అప్పన్న ఎవరు? అంజలి ఎవరు? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ముందుగా పాజిటివ్స్ చెప్తాను. రామ్ చరణ్ అయితే అప్పన్న రోల్‌లో చాలా చేశాడు గైస్. ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సీరియస్‌లీ గైస్, అప్పన్న రోల్ ఇంకొంచెం సేపు ఉండుంటే చాలా బాగుండేది. మరీ చాలా తక్కువ రన్ టైమ్ పెట్టారు. హార్డ్‌లీ 20 మినిట్స్ ఉంటది. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే 'కొండదేవర' సాంగ్ అయితే చాలా బాగుంది. ఆ సాంగ్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్‌లో అంజలి పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది. తమన్ అయితే కొన్ని చోట్ల చాలా బీజీఎం ఇచ్చాడు గైస్. ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో అయితే చాలా ఇచ్చాడు. ఇంకా పాజిటివ్స్ ఏం లేవు గైస్. మూవీ కాంటెంట్‌లో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ తప్ప పాజిటివ్స్ ఏం కనబడట్లేదు. 'జరగండి జరగండి' సాంగ్‌కి చాలా హైప్ ఇచ్చారు కానీ అది పెద్దగా ఏం లేదు గైస్. ఇక కియారా అద్వానీ రోల్ అయితే జస్ట్ యాస్ ఎ హీరోయిన్ రోల్ గైస్. పెద్దగా ఇంపార్టెన్స్ ఏం ఉండదు. ఇంకా మెయిన్‌గా మాట్లాడాల్సింది ఎస్‌జే సూర్య గారు. ఆయన పెర్ఫార్మన్స్ యాజ్ యూజువల్‌గా చాలా బాగుంది. చాలా చోట్ల రామ్ చరణ్ గారిని డామినేట్ చేశారు. ఇక మన రాజీవ్ కనకాల గురించి చెప్పనవసరం లేదు గైస్. బతికాడా పోయాడా అనేది మీరు మూవీలోనే చూస్తారు. ఇది మాత్రం సస్పెన్స్. అత్తారింటికి దారిదిలో డైలాగ్ ఉంటది కదా, మెడిసిన్స్‌కి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటదని. నాకైతే 'శంకర్' గారిలో ఇక పస్స అయిపోయింది అనిపించింది గైస్. అయినా నేనెవరిని జడ్జ్ చేయడానికి. ఆయన రీసెంట్ మూవీస్ చూసాక నాకనిపించింది చెప్తున్నానంతే. ఈ పొలిటికల్ మెసేజ్ మూవీస్ పక్కన పడేసి 'రోబో' లాంటి ఏదైనా యూనిక్ ఐడియాతో వస్తే చాలా హ్యాపీ. అండ్ రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం గైస్. ఆయన మంచి థ్రిల్లర్ మూవీ తీస్తే చూడాలని ఉంది. సో ఓవరాల్‌గా అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఒక 20 మినిట్స్ పోర్షన్ కోసం చూడాలనుకుంటే పక్కా చూడొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. జస్ట్ యాస్ ఎ సేమ్ ఓల్డ్ పొలిటికల్ మూవీ. సో ఇది గైస్ గేమ్ చేంజర్ రివ్యూ. నా రివ్యూని సీరియస్‌గా తీసుకోకండి గైస్. ఇది నా వ్యూ మాత్రమే. ఇఫ్ మీకు నచ్చితే ఐ విల్ బి మోర్ హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.